హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మేమెక్కే విమానం ఏమిటో తెలియాలి. ఈనాడు సమాచారంగా ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మేమెక్కే విమానం ఏమిటో తెలియాలి. ఇక వినండి. బుకింగ్ పోర్టళ్లలో మార్పులు చేయండి. పౌర విమానయాన శాఖకు ప్రయాణికుల విజ్ఞప్తులు. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన నేపథ్యం. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం క్షణాల్లోనే కుప్పకూలడం దేశీయంగా విమాన ప్రయాణికుల తీరులో మార్పు తెస్తుంది. గత వారం దేశీయంగా 15-20% మంది తమ విమాన ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఇంకొందరు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకుంటున్నారని ట్రావెల్ పోర్టళ్లు పేర్కొంటున్నాయి. తప్పనిసరిగా విమానంలో ప్రయాణించాల్సిన వారు కూడా తమను గమ్యానికి తీసుకెళ్లబోయే విమానం, దాని మోడల్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు. టికెట్ బుకింగ్ సమయంలోనే విమానం ఏదో తెలిసేలా మార్పులు చేయాలని పౌర విమాన శాఖకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రయాణికుల్లో భయాన్ని పెంచింది. విమాన టికెట్ బుక్ చేసుకునే ముందే అది ఏ మోడలో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపైనే కొంతమంది నేరుగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA అనే దాన్ని సంప్రదించారు. అన్ని ఆన్లైన్ ప్రయాణ బుకింగ్ ప్లాట్ఫారంలు విమానం ఏ కంపెనీది, మోడల్ ఏంటో చూపించేలా టికెట్ బుకింగ్ సమయాల్లోనే ఏర్పాట్లు చేయాలని వీరు కోరినట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొన్నది. తామెక్కే విమానం విషయంలో పారదర్శకత ఉండాలంటూ కన్జ్యూమర్ ఆన్లైన్ రిసోర్స్ అండ్ ఎంపవర్మెంట్, దాన్నే CORE అంటారు, సెంటర్ అండ్ ద కన్జ్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ CCCQ విజ్ఞప్తులు చేశారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విధమైన మార్పుల విషయంలో ప్రయాణ పోర్టళ్లతో చర్చించాల్సిందిగా పౌర విమానయాన శాఖ, పర్యాటక శాఖలకు CCPA విజ్ఞప్తి చేసింది. స్కై స్కానర్, అగోడా వంటి అంతర్జాతీయ బుకింగ్ ప్లాట్ఫారాలు బోయింగ్, ఎయిర్ బస్ విమానాలను ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ ఇప్పటికే అందిస్తున్నాయి. బోయింగ్ లేదా ఎయిర్ బస్ విమానాన్ని ప్రయాణికులు ఎంచుకోవడానికి వీలుగా వెబ్సైట్లలో తప్పనిసరిగా మార్పులు చేయాలి అన్న డిమాండ్పై పలు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. మేక్ మై ట్రిప్, యాత్రా.com, ఇక్సిగో, ఈజ్ మై ట్రిప్ తదితర ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ OTAలు వాటిని సంప్రదించగా అటువంటి ఫిల్టర్ ఏమీ ఏర్పాటు చేయటలేదన్నట్లుగా తెలియజేసింది. ఇక విమాన ప్రయాణమే అత్యంత సురక్షితం. మన దేశంలో రోడ్లు, రైళ్ళు ప్రయాణాలతో పోలిస్తే విమాన ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య చాలా తక్కువ. అత్యంత సురక్షిత ప్రయాణం వాయు మార్గమే. ఎన్నో రకాల పరీక్షల తర్వాతే విమానాలు బయలుదేరటం, సుశిక్షిత పైలట్లు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు ఉండటం ఇందుకు కారణం. అయితే ఇటీవలి ఘటనల దృష్ట్యా విమాన ప్రయాణంపై 1-2 సార్లు ఆలోచించుకుంటున్నారు. టిక్కెట్ల రద్దులు అంత త్వరగా ఆగుతాయని అనుకోవటం లేదని దేశీయ ప్రయాణ ఏజెంట్లు అంటున్నారు. కుటుంబ ప్రయాణికులు అత్యవసరం కాని ప్రయాణాలపై ఆచితూచి అడుగేస్తున్నారు. తక్కువ దూరం అయితే రైలు మార్గం వైపు మొగ్గు చూపుతున్నారు. వచ్చే 2 వారాల పాటు మన దేశం నుంచి అంతర్జాతీయ మార్గాల్లో, దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల రద్దీ 4-6% నెమ్మదించవచ్చునని ఏవియేషన్ కార్గో ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా FIIE చైర్పర్సన్ డాక్టర్ వందనా సింగ్ అంచనా వేస్తున్నారు. మామూలుగా మనం పరిశీలిస్తే జూన్ 12కు ముందు, ఆ తర్వాత భారత విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య
లక్షల్లో ఎట్లా ఉందంటే జూన్ 6న 10,16,000 ఉంటే, జూన్ 7న 9,92,000 ఉంటే, జూన్ 8న 9,94,000 ఉంటే, జూన్ 9న 9,83,000 ఉంటే, జూన్ 13న 9,79,000, 14న కూడా 9,79,000, ఇక 15న అయితే 9,51,000 మాత్రమే. మరి ఇక విమాన బీమా ప్రీమియంలు, విమాన నిర్వహణ వ్యయాలు కూడా ఇకపై పెరగొచ్చేమోనని అనిపిస్తుందట. మరి ఈ విమాన రంగ ప్రయాణం వాటి ఆధారంగా మరి ఫార్మా రంగం, జౌళి రంగం వీటి మూలాన వాటి మీద కూడా ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అందుతున్న సమాచారం ఇదండి. మొత్తం మీద మేమెక్కే విమానం ఏమిటో తెలియాలి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.